అందరికీ నమస్కారం అండి. ఈ 2026 జూన్ 15 ఆదివారం ఎంతో పవిత్రమైన రోజు. అత్యంత శక్తివంతమైన అధిక జ్యేష్ఠ అమావాస్య వస్తుంది. ఈ పరాభవనామ సంవత్సరంలో వచ్చే ఈ అరుదైన అమావాస్య రోజున చేసే పూజలకు దానాలకు 100 రెట్ల ఫలితం దక్కుతుందని మన శాస్త్రాలు చెబుతున్నారు. ఈ జ్యోతిష శాస్త్ర లెక్కల ప్రకారం ఈ అమావాస్య ప్రభావంతో ఆగకుండా కురిసే ధనవర్షం ఆ 8 రాసుల వారి జాతకాలు పూర్తిగా మారబోతుంది. మీరు ఏ పని చేసినా, ఏ పని తలబెట్టినా ఆ అదృష్టం రాశులు ఏవో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మేషరాశి. ఈ అమావాస్య మేషరాశి వారికి అఖండ రాజయోగాన్ని తెచ్చిపెడుతుంది. నిలిచిపోయిన పనులు మళ్ళీ వేగంగా మొదలవుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా జీతం పెరుగుదల వార్తలు వింటారు. వ్యాపారంలో పాత నష్టాలు తొలగిపోయే లాభాలు వస్తాయి. అప్పుల బాధల నుండి ఉపశమనం లభిస్తుంది. ఇక మిథున రాశి. గత కొన్ని నెలలుగా మిమ్మల్ని వేధిస్తున్న సమస్యలన్నీ ఒక్కొక్కటిగా తీరిపోతాయి. ఉద్యోగంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదురుతాయి. ఆస్తి లేదా కొత్త వాహనం కొనడానికి ఇది ఎంతో అనుకూలమైన సమయం. కర్కాటక రాశి. మీ శ్రమకు తగ్గిన ఫలితం దక్కే అద్భుతమైన రోజు స్టార్ట్ అయిపోయింది. ఆఫీస్లో మీ పట్ల పెరుగుతుంది. కొంతమందికి విదేశీ ఉద్యోగం అవకాశాలు కూడా రావచ్చు. కోర్టు లేదా ఆస్తి వివాదాల్లో ఉన్న విజయం మీకు తప్పకుండా లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి. నెక్స్ట్ సింహరాశి. కొత్త వెలుగు రాబోతుందండి. ప్రభుత్వ రంగంలో పనిచేసే వారికి చాలా అనుకూలంగా ఉంది. ఆకస్మిక ధనలాభం, పాత బాకీలు వసూలు అవ్వడం, చేతిలో డబ్బు పొదుపు అవ్వడం తప్పకుండా జరుగుతుంది. కన్యారాశి. మీరు ఎప్పటి నుంచో మనసులో అనుకుంటున్న ప్లాన్స్ అన్నీ ఇప్పుడు సక్సెస్ అవుతాయి. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి మరి పోటీ పరీక్షలు సిద్ధమయ్యే విద్యార్థులకు ఇది శుభ సమయం. రియల్ ఎస్టేట్ లేదా కొత్త ఆస్తి కొనుగోలు వ్యవహారాలు లాభసాటిగా ఉన్నాయి. తులారాశి. మీ జీవితంలో ధనం, గౌరవం మరియు విజయంతో కూడిన ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది. వ్యాపారాలు విస్తరించడానికి ఇది చాలా మంచి సమయం. ఎప్పటి నుండి రావాల్సిన పాత బాకీలు, నిలిచిపోయిన డబ్బు మీ చేతికి అందుతాయి. ధనురాశి. మీ అదృష్ట చక్రం వేగంగా తిరగబోతుంది. మీ పాత నష్టాల నుంచి పూర్తి బయటపడతారు. కొత్త వ్యాపార మార్గాలు, కొత్త కస్టమర్లు లభిస్తారు. మీరు పెట్టే పెట్టుబడుల నుండి మంచి లాభాలు అందుతాయి. కుంభరాశి. ఈ జ్యేష్ఠ అమావాస్య మీ జీవితంలో అద్భుతమైన మార్పులు తీసుకురాబోతుంది. మీ టాలెంట్కు తగ్గ ఫలితం దక్కుతుంది. వ్యాపారంలో లాభదాయకమైన ఒప్పందాలు కుదురుతాయి. మీ పాత బాకీలు అన్నీ తీరిపోతాయి. మీకు రావాల్సిన ధనం తప్పకుండా వస్తుంది. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. మీకు పెళ్లి కాని వాళ్లకు తప్పకుండా పెళ్లి సంబంధాలు కుదురుతాయి. అయితే స్నేహితులారా, జ్యోతిష్యం అనేది మనకు మార్గదర్శనం మాత్రమే. మన నిరంతర శ్రమ, పాజిటివ్ ఆలోచనలు మన విజయానికి అసలైన కారణం. ఈ పవిత్ర అమావాస్య రోజున పితృదేవతలను స్మరించుకుంటూ తర్పణాలు ఇవ్వడం, పేదలకు అన్నదానం చేయడం, మన ఇంట్లో దీపాలు వెలిగించడం వల్ల మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.